భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియ బాహుమధ్య విలసితే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మా మమ్మీ చూసారా రాముల వారికి ఎలా బొట్టు పెడుతుందో చూసారా. అంటే దేవుడు భక్తి అయితే చాలా ఉందండి మా మమ్మీ గారికి. చిన్నగా అయితే నేను అప్పుడు ఇది 1 మంత్ దసరా టైంలో అనమాట నేను తీసింది వీడియో. బాగుంది కదా అని చెప్పేసి నేను ముందుగానే పోస్ట్ చేస్తున్నా. రేపు ఎలాగో శ్రీరామనవమి కాబట్టి ఇంకా పిల్లలైతే ఇక్కడ వేసవి కాలం స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఈవినింగ్ 5కి 5:30కి అట్లా బయటకు వదులుతున్నాను అనమాట. అక్కడ చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు ఈవినింగ్ టైంలో సైకిల్ తొక్కుకుంటా సరదాగా. ఇదైతే మా పెద్దమ్మ అండి. నేను 3 years తర్వాత మళ్ళీ నేను మా పెద్దమ్మని అయితే కలిసానన్నమాట. మేబీ 3 or 4 పైన అయి ఉండొచ్చు. నేను అక్కడికి వెళ్ళాను పెద్దమ్మను చూడడానికి అనమాట. ఎందుకో 4 years తర్వాత వెళ్ళాలనిపించింది. కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల పెద్దమ్మని కలవలేకపోయాను. ప్రతిసారి వెళ్దాం అనుకున్నా ఏదో ఒకసారి ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఫైనల్గా అయితే పెద్దమ్మని కలిశాను 4 years తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. సో మా కన్నగాడు అయితే వీడియో తీసాడనమాట నాకు చెప్పకోకుండా. అదంతా కొంచెం కుదరలేదనమాట. అందుకే నేనైతే దాన్ని పోస్ట్ చేశాను మా కన్నగాడు తీసినందుకైనా సరే. ఇంక ఇదైతే పిల్లలైతే మా లిక్కమ్మ అండ్ మా మమ్మీ గారు కలిసి ఇద్దరు ఆడుకుంటున్నారు. చక్కగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి తీశాను. ఇంకా మేబీ ఇక్కడ నుంచి పిల్లల బ్లాగ్స్ వస్తాయండి. మీకైతే బోర్ కొట్టిస్తానేమో. ఎందుకు అంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేశారు. సో మా కన్నగాడు చదువు గురించి నేను ఒక స్పెషల్ బ్లాగ్ అయితే చేయబోతున్నా. సో దాన్ని అయితే మీకు డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో అవుతుందో తర్వాత వీడియోనో అవుతుంది. మా కన్నగాడి స్కూల్ డేస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు, టిఫిన్ పెడుతున్నారు కదా అని చెప్పి మా మమ్మీ గారు అయితే చక్కగా వాళ్ళ అన్నయ్యని బస్సు ఎక్కించి ఇంకా పిల్లలిద్దరూ ఆడుకుంటుంటే నేనైతే వీడియో తీశానన్నమాట. ఇదిగోండి చక్కగా ఆడుకుంటున్నారు. ఇదిగోండి మా లిక్కీ అండ్ మా మమ్మీ గారు అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సైకిల్ తొక్కుకుంటా స్కూటీ తొక్కుకుంటా. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఏదో ఒకటి స్నాక్స్ పెట్టాలి కాబట్టి ఐస్ క్రీమ్ బండోడు వస్తే ఇదిగోండి అది ఈ రోజుటి వీడియో అనమాట. చూసారా ఇందులో మా వేదన్ష్ గారు ఒక్కడే మిస్ అయ్యాడు అనమాట. వేదన్ష్ అయితే ఇంట్లో ఆడుకుంటున్నాడు. వీళ్ళైతే చూసారా ఎట్లా తింటున్నారు ఐస్ క్రీమ్లు. ఇదిగోండి పిల్లల ఇంకా ఐస్ క్రీమ్ బండి వస్తే మట్టికి చాలు. ఇంక సమ్మర్ 2 months కూడా మాకు ఇబ్బంది అన్నమాట. కంపల్సరీ డైలీ ఐస్ క్రీమ్స్ ఉండాలి వీళ్ళకి. ఇదిగోండి చక్కగా తింటున్నారు చూసారా. ఒకళ్ళు మా లిక్కీ ఆడైతే అటు ఇటు ఉరుకుతూనే ఉన్నాడు. వీడియో నాన్న అన్నా సరే లేదు అని చక్కగా ఆడుకుంటున్నాడు చూడండి. ఇదిగోండి ఇక్కడైతే ఫైనల్గా అయితే వాడు ఐస్ క్రీమ్ తినే విధానం చూడండి. ఫన్నీగా అనిపించి నేనైతే వీడియో తీసానన్నమాట. ఇదిగోండి పిల్లలైతే ఐస్ క్రీమ్ తింటున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు. మా లిక్కమ్మ అయితే ఐస్ క్రీము తినమని వాళ్ళ మమ్మీ గడికి అయితే పెడుతున్నాడు. దానికంటే ముందుగా మా దిత్తిగాడు పెట్టాడు అనమాట. సో మా దిత్తిగాడు పెట్టాక మా లిక్కమ్మ గాడు కూడా వచ్చి ఐస్ క్రీమ్ తినిపిస్తాడు అనమాట చెల్లికి. ఇదిగో చూడండి చక్కగా ఇదంతా ఓపెన్ ప్లేస్, కాకపోతే ఆడుకోవడానికి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరొకళ్ళు ఉండాలి, ఎందుకంటే వెహికల్స్ గట్టా వెళ్తాయి కాబట్టి. సో పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి చూడండి లిక్కీ అయితే ఐస్ క్రీమ్ పెడుతున్నాడు అనమాట చెల్లికి. పిల్లల వీడియో కదా, సో నాకైతే ఫన్నీగా అనిపించింది. ఇంకా వీడియోస్ అన్నీ పిల్లలవే వస్తాయి మ్యాక్సిమం, ఇంకా సమ్మర్ కాబట్టి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.